బాబా చలేస్తుందా ఏ బాబోయ్. చల్లేస్తుందా? కాలు చేతులు ఉడికిపోతున్నాయి. నీకు బేసిక్ గా ఎంట్రీ అంటేనే కాలు చేతులు వణుకుతాయి. అవి కవర్ చేయడానికి మళ్ళీ చలి పేరు చెప్తావు. ఈ మంకీ క్యాప్లు ఎలా ఉన్నా? మంకీయే క్యాప్ పెట్టినట్టు ఉన్నావురా. ఏదేమైనారా ఇలాంటి చలికాలంలోనే అనిపిస్తుందిరా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని. చలికి పెళ్లికి సంబంధం ఏంటన్నా? చలి అయితే స్వెటర్ వేస్తారు, అదే పెళ్లి అయితే షట్టర్ వేస్తారు. షట్టర్ వేస్తారు. చలి అయితే ఇలా 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 అనుకుంటావురా, పెళ్లి అయితే ఇలా 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 ఇలా. ఇన్ని చెప్పాక నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా. నీ హడావుడి చూస్తుంటే నాకెందుకు ఆరుగురు ప్రతిభలతల సినిమాలో ఒకడు బయట కూర్చొని ఏడుస్తాడు కదా. నాకు తక్కువ చేస్తున్నావు. ఏముందంటే చూపించిన నీ కథలో నిజం ఉంటే, నిజంగా నీ ఒంట్లో వేడుంటే నా వాట్సాప్ లిస్ట్ లో ఉన్న 100 మందిని పంపిస్తాను. వాళ్ళలో ఒకరు నిజం చెప్పినా నేను ఒప్పుకుంటారా? వెన్ను చూపి ఎన్నుకొని పంపించు. వాళ్ళను చూస్తేనే సగం చస్తావురా. లెక్క ఎక్కువైన పర్లేదు, తక్కువగా చూసుకో. 100లో ఒక్కరు మిగిలిన నీ ఒంట్లో వేడి లేనట్టేరా. ఒక్కొక్కని కాదు అదన్నా, 100 మంది ఒకేసారి రమ్మా. ఏ శనగలు జాకెట్ పీసులు అన్ని ఇచ్చి పేరంటం పెడతావా? సర్లేగానే ఏమండి, ఈ రోజు మా ఇంట్లో కొంచెం ఖాళీ లేదు, కొత్త సామాన్లు అవి కొన్నాం. అందుకని ఈ రోజు ఇక్కడ పడుకుందామని ఫిక్స్ అయ్యాం. సెంటర్ లో పడుకోండి. అలాగే ఆ దోమల కాయలు కూడా ఉంది, అది కూడా తీసుకురా. సార్ మీరు ఇప్పుడు ఇక్కడ పడుకుంటారా సార్? అంతేలేండి సార్, ఈ షోకి మీరు వచ్చిందే. వీడేంటి కిటికీ తెచ్చాడు? దోమలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే పెద్ద కాయలు కొన్నాం. ఇంకానే మోరీ మీద మూత అనుకున్నా. ఏమ్మా నువ్వు కూడా ఇక్కడేనా? మా ఇంట్లో కూడా స్పేస్ లేదండి, అందుకని. రండి మాకు కూడా అదే కావాలి. నేను మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటానండి, అక్కడ ఎందుకు పడుకుంటాను? మాకు నిద్రలో కిలోమీటర్ పాకే అలవాటు ఉందండి. సరే ఇంకేంటి విషయాలు? మీ వాడే నీతో లేకుండా ఎటే తిరుగుతున్నాడు. ఏడా రారా? ఆ డ్రెస్సులేంటి, ఆ మంకీ క్యాప్లేంటి, ఆ సెలక్షన్ ఏంటి? ఆ సెలక్షన్ ఏంది కాదమ్మా, మా డైరెక్టర్ ఉన్నాడు, మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది సెలక్షన్ బ్యాడ్ అని. నేను అదే అన్నా. వర్షిని, దీపికా పిల్లి, నైని, పావని, శ్వేతా నాయుడు ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతుంటే మనకి ఏ పని అవ్వట్లేదు. ఈసారి వచ్చేవాళ్ళు తగులుకునే వాళ్ళు కావాలి కానీ వదులుకునే వాళ్ళు కాకూడదని నొక్కి మరీ చెప్పా. అయినా ఇలాంటి వాళ్ళనే తీసుకొచ్చారు, ఏం చేస్తాం? ఆది గారు చెప్పటం మర్చిపోయా, నిన్న జెస్సీ నాకు ప్రపోజ్ చేసి గుర్తుగా ఒక తాడు కూడా ఇచ్చాడు. ఏరా నా మొలతాడు దానికి ఇచ్చావు నువ్వు కదా. పడుకో. నువ్వు పడుకో అన్న. నువ్వు పడుకో చెప్తా. మీ తమ్ముడు తప్పిపోయాడండి ఇక్కడ. మీకు తమ్ముడే. నేను అక్కడ ప్రదీప్ గారికి దగ్గరలో వేసుకుంటే బెస్ట్. మీ దగ్గర నుంచి నన్ను కొంచెం కాపాడతారేమన్నా? సార్ కెమెరా క్లోజ్ మొహానికంట పెట్టుకోండి ఎక్కడొక్కడ. ఏంటయ్యా మమ్మల్ని నిద్రపోమని మీరు కెమెరాలతో తీయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అన్ని కెమెరాలు ఏడ చేస్తే మా పనులు ఎలా జరుగుతాయి? ఇక్కడ వద్దులే కదా, మనం వెళ్దాం పదరా. ఏనా కెమెరాలు మొత్తం పెట్టి మనల్ని ఏడ పడుకోమంటే ఎలా పడుకుంటాం రా? మనకి ఎన్ని పనులు ఉంటాయి సార్? స్కిట్ అంతా ఆవిడ పాప అక్కడి నుంచి ఇక్కడికి మార్చిలో స్కిట్ అయిపోయింది. సోరా గెల్లు తుక్కు కూడా వెళ్ళు. పద ఇది తీసుకో. ఆది గారు ఆ కాయిల్ మర్చిపోయారు. ఆయిల్ మర్చిపోయామంట. ఆవిడ డైలాగులు మర్చిపోయింది, మనం చెప్పామా? ఈ వారం మనం ఢీ జోడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం రెట్రో థీమ్. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. నాకు ఆ సిగ్నేచర్ మూవ్ ఇలా అన్నది చాలా చాలా బాగా నచ్చింది. చిరంజీవి గారు, విజయశాంతి గారు క్రేజ్ లాగా ఉంది. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. అన్నయ్య తమ్ముడు చేతికి ఏమైందయ్యా అది? మొన్న కుక్క కరిచింది, బొడ్డు చుట్టూరు 14 ఇంజక్షన్లు వేశారు. కుక్కక కరిచిన కుక్కే పైన పడి నవ్వుతుంటే నన్ను ఏం చేయమంటారు సార్? కాదని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చెప్పరు ఎందుకు మీరు? నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? అప్సరసలా ఉందో.
ఏమైంది అన్నయ్యా? ఇప్పుడే వాడి కళ్ళు కాకులు మింగి వెళ్ళిపోతున్నాయి కదా. ఈరోజు మన డి షో లక్కీ అబ్బా. మన షోకి ట్రంప్ గారు వాళ్ళ కూతురు ఇవాంక ఇద్దరు వచ్చారు. 16 ఏళ్ల వయసు పట్టి పట్టి లేచే మనసు పట్టుకో పట్టుకో పక్కమేసి కట్టుకో Chandan, today you were on fire. పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. నిజంగా ఒక హీరో హీరోయిన్ లాగే చేశారు. మనం పేపర్ మీద వాళ్ళిద్దరు క్యారెక్టర్లు ఎలా డిసైడ్ చేస్తే వాళ్ళు అలా బిహేవ్ చేయాలి. ఆ సెట్టు కుర్రాడిని చేయి పట్టుకున్నాడు, స్లోగా పైకి లేపాడు. పైకి లేపి వాడికి ప్రపోజ్ చేశాడు. హఠాత్తుగా కౌగిలించుకున్నాడు. టేబుల్ మీద మీరు చేసిన స్వాగ్ వాజ్ వెరీ నైస్. Anish, same చిరంజీవి గారు లా గ్రేస్ ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. రియల్లీ నైస్. రావోయి సందమామ మా వింత గాథ వినుమా. రే ఏం చేసావురా? బొమ్మ తలకిందులుగా తిరిగింది. సామంత మొగల సతికి ధీమంతుడనగు పతినో. For me, this is OG performance. బాగుందన్నా, నిజంగా బాగుందా? ఏంటి టాస్క్ ఏంటి? గత వారం జరిగిన దానికి నన్ను క్షమించు, నాకు 2 దెబ్బలు వేస్తేనే కానీ నేను ఆ బాధ నుంచి బయటికి రాలేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్న ఆజ్ఞని సిద్ధు నెరవేర్చాడు. ఒక్క 5 నిమిషాలు ఈ టాస్క్ మళ్ళీ మాకెవరా? నెక్స్ట్ వారం వచ్చినా నేను ఇదే టాస్క్ తీసుకుంటా మళ్ళీ. ఒరిజినల్ కర్రలు ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేయండి. పొరపాటున నువ్వు ఓడిపోతే ఆ ప్రాపర్టీ మేం వాడాల్సి వస్తుంది. వద్దులే, అవన్నీ ఇప్పుడు కాదు, చెప్తా. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. రెట్రో అని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లి చూపించారు. అదిరింది మావా, అదిరింది సూపర్. వలపు జోరు తెలాలిలే.